బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలబలాలను బేరీజ్తోనే జనసేన పోటీ చేస్తోందని తెలిపారు. గత ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదని స్పష్టం చేశారు. నాయకత్వం బలంగా ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు. నాయకత్వాన్ని పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధమవ్వాలని క్యాడర్కు సూచించారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చీరనివ్వకూడదని, తక్కువ స్థానాల్లో పోటీ చేశామని చెప్పారు. కూటమిని బలపరిచేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో 4 అడుగులు వెనక్కి తగ్గామన్నారు. స్థానిక ఎన్నికల్లో అలాగే ఉంటామనుకుంటే పొరపాటని తెలిపారు. రాష్ట్రంలో జనసేన నేతలకు అవకాశం కల్పించాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకోండి. స్థానిక ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలబలాలను బేరీజ్తోనే జనసేన పోటీ చేస్తోందని తెలిపారు. గత ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పని నాయకత్వాన్ని పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈరోజు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మనోహర్ ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి ఏదైతే తెనాలి పట్టణంలో ఈ రోజు నిర్వహించిన భాగంగా ఏదైతే ఈ యొక్క సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఏదైతే పోటీతో పాటు కూటమి వ్యూహంపై కీలక వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాబలాలను బట్టి పోటీ చేస్తుందని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని కూడా పేర్కొంటూనే ఒక పక్క పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నామని కూడా ఆయన తెలిపిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవసరమై ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు సిద్ధమని కూడా నిర్ణయం తీసుకున్నారని ఏదైతే మంత్రి గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదేనని ఆయన పూర్తిగా వివరించారు. అయితే జనసేన కోసం ఏదైతే ఆవిర్భావం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కల్పిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలైన ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని కూడా ఆయన ప్రచారం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఏదైతే కొనసాగదని కూడా దీనికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరువేరని, రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని కూడా మనోహర్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. జనసేన పార్టీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక రకంగా కూటమి పార్టీలోనే ఉంటూ ఏదైతే జనసేన పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్లే దిశగా రాష్ట్రం మొత్తంగా కూడా రాష్ట్రం మొత్తంలో ఉన్న నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా తమకు సంబంధించి ఏదైతే 2024లో
పార్టీకి కష్టపడి పనిచేసిన వారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు కనుక వారికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తూ కూడా అందరికీ తగు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అని చెప్పేసి కూడా రైట్. నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా రానున్న రోజుల్లో కూడా కూటమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే మొత్తంగా జరిగిద్దని కూడా మనోహర్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.